అంతరిక్షంలో ఏం జరుగుతున్నదో, ఆకాశంలో ఎక్కడ ఏముందో తెలుసుకునేందుకు ఇప్పుడు 1,00,000 మార్గాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు కేవలం కంటి చూపు, మస్తిష్కంలో సాగే విశ్లేషణలు, తాళపత్రాల మీద లెక్కలే ఆధారంగా ఉండేవి. టెలిస్కోప్ వచ్చాక ఆవిష్కరణల వేగం పుంజుకుంది. హాన్స్ లిపర్షే అనే డచ్ అద్దాల వ్యాపారి 1608లో టెలిస్కోప్ ను కనుగొన్నాడు. దాన్ని గెలీలియో ఖగోళ పరిశోధనకు అనువుగా మార్చాడు. అయినా ఓ కొత్త గ్రహాన్ని కనుగొనడానికి దాదాపు 2 శతాబ్దాలు పట్టింది. విలియం హర్షెల్ అనే శాస్త్రవేత్త 1781లో యురేనస్ గ్రహాన్ని కనిపెట్టాడు. దాంతో పాటే కొన్ని వేల ఖగోళ పదార్థాలన్నీ కనిపెట్టాడు హర్షెల్. అప్పటిదాకా 6 గ్రహాల జాబితానే వల్లెవేస్తున్న పిల్లలు యురేనస్ పేరును బట్టి పట్టసాగారు. సౌర కుటుంబంలోకి కొత్తగా చేరిన ఈ యురేనస్